మరి వీడియోలు చూస్తా అంటావా రెగ్యులర్గా? చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. బాబీ కోసమే చూస్తాను నేను. అందుకే నేను గుర్తున్నానా లేదా? నువ్వు నాతో పాడుకున్నావా లేదా? ఆడుకున్నావా లేదా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న లేదు అను, ఇప్పుడు గ్యారంటీగా వస్తాను నేను. నీకు గుర్తు రాలేదా? మీ బాబీకి ఎందుకు గుర్తు రాలే అంటున్నాడు. ఇవన్నా అండి మాట్లాడతాను. మనము పాట పాడుకునే వాళ్ళం, గుర్తుందా? రాళ్ళల్లో ఇసుకల్లో ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి. ఆ పాట అమ్మకి ఇష్టమైన పాట, అది నాకు కాదు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో ఏంది అంటే ఎట్లా చెప్పేది. ఓకే, సో చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ప్రేమికుడు సినిమా చూసి ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయిలకు ప్రపోజ్ చేసింటే పేరెంట్స్ని పిలిపించి కొంచెం హంగామా అంతా జరిగిందనమాట. ఆ ప్రపోజ్ చేసిన ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయితో ఒక సార్ట్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే ప్రాంక్. ఓకే, చూడండి, లైక్ చేయండి. అండ్ చెప్పినట్లే 3000 లైక్స్ కొడుతున్నారు. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద కామెడీ వీడియోస్ తీసుకొని వస్తా ఫర్ ష్యూర్. అండ్ దీన్ని కూడా బాగా లైక్ చేయండి. సీ యూ, బాయ్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అమ్మా చిన్నప్పుడు కనుక్కుంటారా ఇప్పుడు? అంటే అమ్మకి ఇష్టం ఇప్పుడు తెలుదా వాళ్ళిద్దరికి వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని? ఆహా, నాకు కూడా అట్లా నిజంగా అంటే నమస్కారం అప్ప. చెప్పేది నాకు కూడా అట్లా ఉంటారు తెలుసా ఫ్రెండ్స్. ఒక పాప ఉండే, ఒక అమ్మాయి ఉండే ఫ్రెండ్ నాకు. అట్లా ఎక్కడికి వెళ్ళిపోయింది మా నిజంగా అంటే ఎన్నోసార్లు అనుకుంటా అంట. లేదు, మా స్కూల్లో ఉన్నప్పుడే వెళ్ళిపోయింది. స్కూల్ వదిలేసి వాళ్ళ నాన్నకి ఏదో ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయింది. శిరీష పేరు. ఎత్తుకొస్తావా ఏమైనా ఇప్పుడు? నాకు అదే పంచాయతీ అనుకుంటే ఎత్తుకొచ్చినా కానీ లాభం ఉండదులే. ఇప్పుడు పెళ్ళి అయ్యే పిల్లోళ్ళు ఉంటారు అంతేగా. మళ్ళీ మూసుకొని కూర్చో. చెప్తా నా శిరీష అని ఒక పాప ఉండే వెళ్ళిపోయింది. తీలే తపా తపా అని కొట్టుకుంటూ ఈఎంఎన్ అయింది. అంతలా అయింది. 3 days later. హలో హలో, హలో, ఎవరు? నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? ఎవరు మీరు? నేను శిరీష ఆంటీ, మీ పెద్ద ఫ్యాన్ని నేను. అవునా? కర్ణాటక నుంచి. ఎవరు? కర్ణాటక అంట. నాకు పెద్ద ఫ్యాన్ అంట. చాలా పెద్ద ఫ్యాన్. నేను ఎప్పటి నుంచి ఫ్యాన్? కోవిడ్ నుంచి ఫ్యాన్ ఆంటీ. ఎప్పుడు నుంచి? కోవిడ్ నుంచి. నీకు కోవిడ్ ఉన్నప్పుడు నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. నాకెందుకుంటానులే, చెప్పండి. ఎక్కడున్నా? బాగున్నా. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నానండి. అవునా? ఏం చేస్తున్నారు? నాకెందుకు చూడుంటుందిలే. ఇప్పుడు ఆంటీ వినిపిస్తుందా? వినిపిస్తుంది. టిఫిన్ అయిందా? అయిందండి. మీది? అయిపోయింది. సూపర్ అండి, మీ వీడియోలు చూస్తూ ఉంటాను నేను. అవునా? అవును. అంటే మీకు నేను గుర్తున్నానో లేదో తెలీదు నాకు. నన్ను మీరు చూసారు చాలా సార్లు. ఎక్కడ? మీరెక్కడో కర్ణాటకలో ఉంటే నేను ఎలా చూస్తాను? అంతేగా. అంటే కర్ణాటకలో ఇప్పుడు ఉన్నాను. చిన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, అనంతపూర్లో. అవునా? అవును. ఎక్కడున్నారు అనంతపూర్లో? నేను సేమ్ స్కూల్ విష్ణు, నేను సేమ్. అవునా? అవును. ఏ స్కూల్ మీది చెప్పు. ఎల్ఆర్జీ స్కూల్. 5th 6th క్లాస్ లో మేము సేమ్ క్లాస్ లో ఉన్నాం. ఓహోహో, ఇతగాడికి చాలా మంది ఉన్నారే క్లాస్, చిన్ననాటి స్నేహితులు.
సర్కిల్ ఆంటీ నేను అప్పుడు మీకు కూడా ఫ్రెండ్ నేను ఇంటికి వచ్చేదాన్ని. అప్పుడు మీరు ఏదేదో స్నాక్స్ అంతా చేసి ఇచ్చేవాళ్ళు. ఆహా అవును, నాకైతే గుర్తులేదు. నాకు యూట్యూబ్ చూస్తూ ఉంటాను కదా, అప్పుడు నేను అనుకునేదాన్ని ఆంటీ ఇదే ఆంటీ కదా, నేను ఇంటికి వెళ్ళేదాన్ని అప్పుడు చిన్నప్పుడు, అంటే 5th 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు. ఇప్పటికి కొంచెం గుర్తుండవు కదా ఆంటీ కొన్ని. అవును. అని నేను అనుకున్నా వాళ్ళే వీళ్ళు అని. ఆహా అంటే నేను బాబీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆంటీ. ఓకే. మరి వీడియోలు చూస్తా అంటావా రెగ్యులర్గా? చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను, బాబీ కోసమే చూస్తాను నేను. బాబీ కోసమా? కామెడీ కోసము అంటారు. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారన్న. అడుగు కూర్చో గమ్మన, నాకేమి చెవులు లేదు. కామెడీ కోసం పాటనేం పెట్టుకోలే నేను చెవులో. ఏమి బాబీ కోసం చూస్తావా? ఆంటీ నేను మీ ఫ్యాన్ నాకి కామెడీ ఉండు, ఫ్యాన్ నాకి చూసేది బాబీ కోసం అన్నమాట. చూసేది అంటే నువ్వు బాబీ కోసమే వీడియోలు చూస్తానావా? అంటే ఫ్యాన్ నేను మీకే, ఫ్యాన్ బాబీ కోసం చూస్తూ ఉంటాను. మనిషి నాకే, మనసు బాబీకే అన్నట్లు ఉంది ఇప్పుడు అర్థం. కామెడీ మళ్ళా లే కామెడీ నువ్వు సర్దుబాటు చేయొద్దు, మూసుకొని కూర్చో. అంటే ఇప్పుడు మరి అంటే బాబీ చిన్నప్పుడు క్లాస్ లో ఫ్రెండ్ కదండి, అది చాలా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఈ క్లాస్ లో ఎవరు ఫ్రెండ్ ఉండేవాళ్ళు కాదు, బాబీనే నాకు క్లోజ్ ఫ్రెండ్ అప్పుడు. ఓహో, అంటే బాబీ అంటే మీ అంత ఇష్టమా? అంటే అప్పుడు స్కూల్లో కదా ఆంటీ, బెస్ట్ ఫ్రెండ్ లాగా. మరి ఇప్పుడు నీకు గుర్తు రాలేదా? మీ బాబీకి ఎందుకు గుర్తు రాలే అంటున్నాడు? ఇవన్నీ అండి మాట్లాడతాను నేను. ఎన్ని ఇయర్స్ అయిపోయింది, రోజులు కాదు ఎన్ని ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ టచ్లో ఉన్నావా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను పద్దు అక్కకి ఇన్స్టాలో మెసేజ్ చేసి మీ నంబర్ ఇప్పించుకున్నాను నేను. అదే నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. మీ ఆయన నంబర్ ఇవ్వు అని అడిగితే బాగోదు కదా. అదే నాకు డౌట్ వస్తుంది, నా నెంబర్ నీకెట్లా వచ్చింది? బాబీ చిన్ననాటి ఫ్రెండ్ అయితే నా నెంబర్ నీ కాడికి ఎట్లా వచ్చింది అని నాకు డౌట్. పద్దు అక్కతో నంబర్ ఇప్పించుకున్నాను. అంటే ఆంటీ నంబర్ ఇవ్వండి అంటే వినడానికి బాగుంటుంది, అంతేకాని నీ మొగుడు నంబర్ ఇవ్వు అంటే బాగోదు కదా అంటే. ఓహో, అంటే మనసులో బాబీని పెట్టుకొని పైకి ఆంటీ నెంబర్ అని బిస్కెట్ వేసి పద్దుకి ఇప్పించుకున్నావు అన్నమాట నువ్వు. బిస్కెట్ కాదు అంటే మీకు కూడా నా పైన అంతే ప్రేమ ఉండాలి కదా. అంటే ముందు నేను వచ్చాను ఇంటికి, నాకు కూడా ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ అని చెప్పి బిస్కెట్ వేసినట్లే కదా. ఫ్యానా కాదా, నేను కోవిడ్ టైం నుంచి చూస్తున్నాను. వేరే వీడియోస్ నుంచి ఈ వీడియోస్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూస్ గా చూస్తాను నేను. మీ వీడియోస్ లేకపోతే నాకు ఒక దినం ఏదో అవుతుంది. అంటే వీడియో రాలేదు ఈ రోజు అని, బాబీని చూడలేదు ఈరోజు అని, బాబీని చూడలేదు ఈరోజు మిస్ అయినాననే. అంతేగా ఉంటుంది కదా ఆంటీ. ఉంటుంది కాబట్టే కదా పద్దుకి ఎట్లా బిస్కెట్ వేసి ఇచ్చినావు. ఆ సొగిల్ది సామాన్యంగా ఇయ్యదు, నా నెంబర్ ఎవరికి ఎట్లా ఇచ్చింది అది? తెలియదు కదా ఆంటీ, బాబీ నా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ అని. మాట్లాడచ్చా? అందుకే పెద్ద మాట్లాడు పర్మిషన్. అమ్మా నువ్వు బాబీకి చిన్ననాటి స్నేహితుడు బాబీని చూసేకే వీడియోలు చూస్తున్నావు. ఇప్పుడు బిస్కెట్ నాకు వేసినావు, పద్దుకి వేసినావు, బాబీని మాట్లాడాలనే నువ్వు. బాబీ నెంబర్ ఏమో దొరికినట్లు లేదు నీకు. ఎట్లా నా నెంబర్ సంపాదించిన? నేను ఎందుకు ఇస్తానమ్మా? పక్కనే ఉన్నాడమ్మా, నీ ఫ్రెండేనమ్మా, నీ ఫ్రెండ్ ఇంకా ఏమో నాకు తెలియవు. మా ఇద్దరికి బిస్కెట్లు వేసి నా నెంబర్ సంపాదించుకున్నావు. నా పక్కనే ఉన్నాడు అతగాడిద్దాం. మాట్లాడప్పా మాట్లాడప్పా. ఇంకా ఓవర్ యాక్టింగ్ వద్దు, మాట్లాడు. హలో మాట్లాడు బాబు, నీ చిన్ననాటి స్నేహితురాళ్ళు ఆ మాత్రం గుర్తుపట్టుకోకుంటే ఎట్లా? మాట్లాడు.
హలో హాయ్ బాబీ, హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? నేను నీ శిరీషాని. శిరీష అంటే నాకు గుర్తు రావడం లేదే. నీ శిరీషాని. ఎన్ శిరీషనా? నీ శిరీషాని. ఓహో నీ అంట, నీ శిరీష. నేను సి విష్ణు. చంపేస్తాను నీ శిరీషాని. అప్పుడైతే నా శిరీష నువ్వు అనేవాడు, ఇప్పుడేమైంది? ఎవరు నాకు నిజంగా గుర్తు రావడం లేదు మా. ఎవరో ప్రాంక్ చేస్తున్నట్లున్నారు మా మన నన్ను. నిజంగా అంటేనే చిన్న ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ అంటలే బాబు, గుర్తు తెచ్చు, స్టాండర్డ్ లో నీ పక్కనే వచ్చి కూర్చునేదాన్ని, గుర్తులేదా? గుర్తు తెచ్చుకో. అంటే నేను అబ్బాయిల పక్కన తప్ప అమ్మాయిల పక్కన కూర్చునేవాడిని కాదనమాట. వచ్చేసి లాస్ట్ లో సెకండ్ బెంచ్, లాస్ట్ బట్ సెకండ్ బెంచ్ లో వచ్చేసి నేను కూర్చున్నప్పుడు నా పక్కన వచ్చేసి నువ్వు కూర్చొని నా బాక్స్ లో తీసుకొని తినేవాడివి కదా, మా అమ్మ బాగా చేయదు అని. నమ్మద్దు, నిజంగా చెప్తున్నాను. ప్రాంక్ ఏం లేదు ఆంటీ, నేను బాక్స్ పెట్టనా? అదే చిత్రాన్నమో అదే ఇడ్లీలు పెడుతుంది, నువ్వైతే బాగా తెస్తావు పరాటాలు అవన్నీ బాగుంటుంది ఇవ్వు అని నా బాక్స్ లో తీసుకొని మా నీకు భాష చూసే అర్థం కాలే. మన తెలుగు వాళ్ళకి అట్లుందా ఈ పాప? ఎక్కడోళ్ళు నేను నీకు ఉన్నట్టున్నారు. బాక్స్ సరిగ్గా పెట్టనా? బాక్స్ పెడతావు, ఐటమ్స్ పెట్టి పంపిస్తలే. నువ్వు ఫస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేయి. అవును, లాంగ్వేజ్ సేమ్ ఉందే. మన తెలుగు ఎట్లుంది, ఈ పాప తెలుగు ఎట్లుంది? అవును, నీ లాంగ్వేజ్ ఏందో ఒకలాగుంది. నీకు బాబీ ఎట్లా పరిచయం అవుతుంది? మా అందరికి బిస్కెట్ వేస్తానవా? నీకి ఒక్క సెకండ్ శిరీష గారు. ఎవరికి బిస్కెట్ వేస్తలేదు. నేను ఎల్ఆర్జీ స్కూల్లో శిరీష అని ఉందా లేదా అని అడగండి. నా లాంగ్వేజ్ చేంజ్ ఉండొచ్చు, ఎందుకంటే నాది కర్ణాటక మిక్స్ ఉంది కాబట్టి. శిరీషాలు దండి మంది ఉంటారు, బాబీలు దండి మంది ఉంటారు, విష్ణులు దండి మంది ఉంటారు. నేను అదే చెప్పేది నీకు. నేను ఎన్నిసార్లు చెప్పిన హాలాసన చెయ్యి, ఈడుంది ఈడికి వస్తుంది అని. అంటే హాలాసన అంటే ఇప్పుడు నువ్వు చేయలే, నేనెందుకు చేస్తా? మళ్ళా నమ్మవా? మళ్ళీ అందుకే ఈడుంది నీకు ఈడికి వస్తుంది అంటాను. నాకేం లేదాడ, నీకుందాడా? వాయిస్ వేరే ఉంది, లాంగ్వేజ్ ఒకసారి నీ లాంగ్వేజే వేరే ఉంది. నువ్వు ఎల్ఆర్జీ స్కూలు అనంతపురము అని చెప్పి మాకు ఇది చేస్తున్నావేమి? అసలు ఏ ఊరు నీది? ఎక్కడ ఉన్నావు నువ్వు? సరే నేను ఒక చెప్తాను విష్ణు. మనము పాట పాడుకునే వాళ్ళం, గుర్తుందా? రాళ్ళల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి కలిపి చదువుకో ఒక్కసారి. ఆ పాట అమ్మకి ఇష్టమైన పాట, అది నాకు కాదు. నన్నెందుకు కొడతాను అమ్మా? మీరు అంతవరకు పోయినారా? ఎక్కడ పోతావమ్మా? చిన్న పిల్లగాడిని నేను. చిన్న పిల్లలే మీరు ఆ పాటలు పాడుకున్నారా? అంటే మీది ఫ్రెండ్షిపా, లేకుంటే లవ్ ఫ్రెండ్షిపా, లేకుంటే ఏందది? కాదు, అయినా ఈ సాంగ్ నీకెట్లా తెలుసు? అంటే నువ్వు నిజంగానే శిరీషవే? నువ్వు కూడా డ్రామాలు ఆడతానవా? శిరీషాని. ఏంది డింగ్ డాంగ్ పోలీస్ దొంగ అన్ని ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? గుర్తుంది. క్లాస్ లో ఎంత మంది ఉన్నా నువ్వు నేనే ఆడుకున్నా. మొత్తం క్లాస్ లో ఎంత మంది ఉన్నా నువ్వు నేనే జట్లో ఆడుకునే వాళ్ళం. ఓన్లీ అంటే ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్స్ లేకపోయారు నాకు. ఎందుకంటే అప్పుడు వేరే ఎవరైనా వస్తే నేను చంపేసేదాన్ని కాబట్టి. మేమేం చెప్పినా నిజమే చెప్తాం. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నాకే ఫ్రెండ్ అని. ఫ్రెండ్షిప్ చిన్నప్పుడు అట్లే ఉంటుంది కదా. ఫ్రెండా? ఫ్రెండ్ వరకేనా? ఫ్రెండే అంతే. ఫ్రెండ్ అయితే మధు అక్క ఉన్నా అంటే అక్క పక్కన లేదు. లేదు. ఏమి అంటే ఫ్రెండే అంటే అప్పుడు చాలా ఇష్టం అంటే బాబీ నాకే. అంటే మళ్ళీ కాదు, మళ్ళీ వ్యాలంటైన్స్ డే రోజు చేయకోకుండా అది అయిపోయినాక చేస్తున్నావేమి ఫోను? అప్పుడు చేసి నీ పెళ్ళం పక్కనే ఉంటుంది కదా, నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు? నన్ను వదిలే. మా అమ్మ చేసింది. నాకు ప్రామిస్ చేసావు పెళ్లి చేసుకోను అని. అంటే అది రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరు పేర్లు సాంగ్. అది ప్రామిస్ ఏముండదు, ఊరికే సాంగ్ పాడుకుంటాను. ఆ పాటలు పాడుకొని అంటే అప్పటికి నీతో అంత చిన్నగా ఉన్నప్పుడే నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసినాడా? నువ్వే నా పెళ్ళం అనేవాడు. అంటే కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా లోఫర్ నా కొడక, అట్లా యాక్టింగ్ చేస్తున్నావు. డీటెయిల్గా అడుగు ఫస్ట్, డీటెయిల్గా అడుగు.
యువర్ థింకింగ్. విష్ణు ఇప్పుడు ఆంటీ పక్కన ఉందని చెప్పేసి నువ్వు భయపడుకుని మళ్ళీ రిటర్న్ చేసుకున్నట్టు ఉండొద్దు. మరి తర్వాత ఆంటీ నెంబర్ ఇస్తుందో లేదో తెలీదు. ఇంకా నేనెందుకు ఇయ్యాలో నెంబరు? ఇంకా నీతోనే మాట్లాడుతున్నాడు కదా, తీసుకో. అంతేగా. అందుకే నేను గుర్తున్నానా లేదా? నువ్వు నాతో పాడుకున్నావా లేదా? ఆడుకున్నావా లేదా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లేదు అను, ఇప్పుడు గ్యారంటీగా వస్తాను నేను అక్కడికే. మా ఇల్లు తెలిస్తేగా. తెలుసండి. అంటే ఇప్పుడు డీటెయిల్ గా ఇల్లు ఎక్కడుందని కూడా మీరు పెడుతున్నారు కదండి వీడియోలో. వెతకడం చాలా ఈజీ. మన లైవ్లో చెప్తే తిక్కమొగం దానికి అట్లా. నువ్వు చెప్పినావు కదా 1,00,000 సార్లు ఆడ కింద చూపించి ఇలా అని చెప్పినావు కదా. నేను నువ్వు చెప్పిండేదే ఇదంతా. నా నోటి నుండి సత్య ప్రమాణంగా రాలే, నీ నోటి నుండి వచ్చిండేది. సారీ. మొన్న మనీ అన్నోళ్ళు వాళ్ళు వచ్చేటప్పుడు కూడా కనుక్కోండి లైవ్ లో అందరికి తెలిసిపోయింది నువ్వు చెప్పడం వల్ల. అంటే ఇప్పుడు మెయిన్ నీకు పనికొచ్చే కదా, ఇంకేమి. నాకు నీ చిన్ననాటి స్నేహితురాలకి దొరికే కదా అడ్రస్. ఓకే సరే, అమ్మ ఉంది పక్కన, మనం మళ్ళా మాట్లాడుకుందాము. నేను కాల్ చేస్తానండు, నంబర్ మెమరైజ్ మాట్లాడు. నాకు వర్క్ ఉంది. మాట్లాడు. ఏందుంటుంది మీరు ఏదో రాజకీయం జరుగుతుంది, మాట్లాడు. ఏందుంటుంది నీ నెంబర్ కోసము ఎతికెతికి పద్దును పట్టుకొని పద్దుకు బిస్కెట్ వేసి నెంబర్ తీసుకొని నాకు బిస్కెట్ వేసింది. నీకు పెద్ద ఫ్యాను, పెద్ద ఇది అని చెప్పి నీకోసము. అంతేగా. నువ్వు డ్రామాలు ఆడుతున్నావా మళ్ళీ? ఇప్పుడు మాట్లాడు, నా కాడే మాట్లాడు. నువ్వు నెంబర్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ నెంబర్ కూడా నేను కనపడి నీకు. ఆంటీ చూడు నంబర్ ఇవ్వను అంటుంది విష్ణు. మళ్ళీ పెళ్ళి అయిపోయలేదా వాడికి? నువ్వు ఎలా చేసుకున్నావు విష్ణు? నాకు ప్రామిస్ చేసావు కదా చేసుకోను అని. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే నీకోసము ఎతికిన శిరీష, చాలా రోజులు ఎతికినా. అప్పుడు స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉంటువే, వెతికినా నేనైతే. ఎక్కడికి వెళ్ళిపోయినావో తెలియలే. ఇంక మనకు అప్పుడు సెల్ ఉండదు, అడ్రస్ ఉండదు. మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడైతే ఏమీ లేవు, ఫోన్లు లేవు, మెయిల్స్ లేదు, ఏమీ లేదు. అయిపోయింది. తర్వాత ఆంటీ వీడియోలు చూసుకుంటూ నాకు గుర్తొచ్చి ఇన్ని రోజులు పట్టింది నాకు నీకు ఫోన్ చేయడానికి. నీకు తెలుసు కదా నాకు నీ పైన క్రష్ ఉందని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. క్రష్ అంటే మంచి చాక్లెట్ ఉంటుంది చూసినావా, చాక్లెట్. నాకేమంతా బిస్కెట్ వేయద్దులేదులే. బిస్కెట్ అంటే నువ్వంటే ఇష్టం అని చెప్తాందా? చాక్లెట్ క్రష్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా చిన్నప్పుడు, అది చెప్తాంది. అంటే నేను ఎట్లా పోయేది, బయటికి పోయేది, ఛార్జింగ్ లేదు బండిలో అని అనుకుంటాను. సరే శిరీష, నైస్ టాకింగ్ టు యూ, నైస్ మీటింగ్ యూ. మనం మళ్ళా క్యాచప్ అయిదాం, మళ్ళా మాట్లాడుకుందాము. అమ్మకు పని ఉందంట. నాకేం పని లేదు, మాట్లాడు. మళ్ళా వదిలేమ్మా, నేను చిన్న పని ఉంది, మళ్ళీ మాట్లాడతాను నేను. మళ్ళా మాట్లాడదాము మనం తీరిగ్గా. లేదు, నువ్వు నాకు నీ నంబర్ ఇవ్వు విష్ణు. నేను ఇస్తా నీ నంబరు నాకు మైండ్లో ఫీడ్ అయింది. నేను కాల్ చేస్తాను. అయిపోయింది కదా, ఆంటీతో పని అయిపోయింది కదా. నాకు పద్దుకు బిస్కెట్లు ఇచ్చేసినావు కదా, ఇంకా అక్కడ దొరికింది కదా లడ్డు. ఇంకా చేయండి అమ్మా. అమ్మకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎంత బాగా చూసుకుంటారు, నన్ను చూసుకోలేరా ఏంటి? నేను వస్తా. అమ్మకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఏమైనా చెప్తావా? నీకు చెప్తాది, నాకెందుకు చెప్తాది? ఫస్ట్ నీకు చెప్తాది. ఎత్తుకో ఇంటివా నువ్వు ఆ పాపను కూడా చిన్నప్పుడు? నోరు మూసుకో సొగిలినా కొడక. మీ ఇద్దరు ఏదో ప్లానింగ్ వేసుకొని నన్ను మధ్యలోకి నాకు ఇద్దరు కలిసి ఇదేస్తున్నారు. నేనేమి చేసినానమ్మా? ఆహా, విష్ణు ఎలాగో ఆ ఫార్మ్ హౌస్ తీసుకున్నావు కదా, నేను వస్తాను. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. ఎప్పుడు చిన్నప్పుడు తమాషకానండి మాటలు. అంటే ఇప్పుడు చేసుకోవాలనా? అంటే నువ్వు సీరియస్ కాదా? నేను వస్తున్నా ఇప్పుడు నిజంగానే. అంటే ఇప్పుడు చేసుకోవాలనా? తమాష కంటుందిలేమ్మా, నువ్వేంది ఇంకా ఊరికే అట్లా. సరేలే, నువ్వే నాకు అర్థమైపోయింది శిరీష. అవి
మనం పోయి కలుస్తావా? ఆంటీ నాకేమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు యాడ కలుసుకునేది చెప్తావా? ఇస్కాన్ టెంపులా లేకుంటే పైన మా కర్ణాటక అంట మా ఉండేది. కర్ణాటక అయితే ఎంతసేపు కిందకి వస్తారమ్మా. అదే బ్లాబ్లా ఎక్కుతే 2 గంటల్లో ఈడు ఉంటుంది. అప్పుడు చెరువు కట్ట మీద కలుస్తారా లేకుంటే అదేమి ఎక్కడెక్కడ ఇప్పుడు చెప్తే కదా అదేమి చెప్తే నేను అంటే చెరువు కట్ట ఎందుకంటే ఫార్మ్ హౌస్ అంత బాగున్నప్పుడు. ఫామ్ హౌసా? రా ఫామ్ హౌస్కి రా, నువ్వును వీడికి ఉంటుంది చింతపండు చిల్లర అమ్మిస్తాం. సరేలే. నేను పద్ధతి కాదు చిన్నప్పుడు చాలా కాదు శిరీష, చూసుకోండి. చిన్నప్పుడు చాలా భయంగా బిడియంగా కొంచెం అమాయకంగా ఉంటుంది. ఇప్పుడేం బా బోల్డ్ అయిపోయినావు అబ్బా. అమ్మలాగా నువ్వు కూడా చాలా బోల్డ్గా, అంటే బోల్డ్ అంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళని బోల్డ్ అంటారు. నాకు బోల్డ్గా ఉండే వాళ్ళు ఇష్టం బేసిక్గా. అంటే ఇప్పుడు నువ్వు ఇష్టము అని చెప్తాను. నువ్వు బోల్డ్, నువ్వు ఇష్టము నాకు. అది చిన్నప్పుడు నేనంటే ఇష్టం అని చెప్పావు కదా. చిన్నప్పుడు ఇప్పుడు చూడాలా, చూస్తే తప్ప మనుషుల్ని మనము చూస్తే తప్ప చెప్పలేము. అంటే ఇప్పుడు అట్లా కాదమ్మా. ఎట్లా తయారైందో ఎంత అందంగా ఉందో ఏం ఇదిగా ఉందో అని చూస్తావా? ఆహా బాబా అందం కాదమ్మా. ఇద్దరు మేధావులు. చిన్నప్పుడు ఎట్లుందో సీమిడి గార్చుకుంటానేదో లేదంటే ఎట్లున్నదో, ఇప్పుడు ఎంత అందంగా తయారైందో, ఇప్పుడు ఏ విధంగా ఉందో అవన్నీ చూసి లేదు తప్పుగా ఆలోచించద్దు, కూల్గా ఉండు. సరే శిరీష, పోయి ఇస్కాన్ టెంపుల్ దగ్గర కలిసండి, మాట్లాడుకోండి. బయట పోయి ఫోన్ చేస్తావులే, నాకు తెలుసు. నీకు ఒక ప్రామిస్, నేను పద్ధతితో మాట్లాడతాలే. సరే ఓకే శిరీష, నైస్ టు మీట్ యు. మీట్ యు అంటే కలుద్దాము అంటున్నావు. చెప్తారు అట్లా లే. సరే బాయ్. రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు. అనుకోలేదమ్మా అసలుకి ఇట్లా. అసలు నాకు ఒకటి ఇప్పుడు డౌట్ వస్తుంది. నీకు గుర్తుందా? రే నాకు కూడా మైండ్లో ప్రతిదీ వచ్చేస్తానాయిరా ఈ మధ్య. వస్తానాయి. నువ్వు ఎప్పుడు ఈ పాటను లైక్ చేసుకుంటావు, ఎప్పుడు ఇష్టపడతావు ఈ పాటని. చిన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా పాడుతున్నావు. రే నువ్వు ఎప్పుడన్నా పాడినప్పుడు నేను అది ఎట్లనో చూసి రికార్డ్ చేసేది ఎట్లనో అదేదో ఉంటుంది కదా, లేదురా ఈ పాట నేను 3-4 నువ్వు చాలా సార్లు నాకు అన్నావు, ఆ పాట అంటే నాకు ఇష్టము అన్నావు. అంతేగా అమ్మా. రే పెళ్ళైంది, ఆ పాపని కలుస్తానని చెప్తావు కదరా. కలుస్తా, మీట్ యూ సూన్ అంటే విల్ మీట్ యూ అంటే బాయ్ అని అర్థము, కలుస్తామని ఆ కాదు. పాప ఏందిరా పెళ్లి చేసుకుందాం అంటది, వచ్చేస్తా అంటది. ఎవరో తమాషా చేస్తానంటే తిక్కబోకి నువ్వు అంతా ఊరికే అవన్నీ ఊరు ఆ పాప ఊరికే ఆడుకుంటే అట్లా చెప్తాను అంతే. అవన్నీ నమ్ముతావా నువ్వు? లే నా బిస్కెట్ వేయద్దులే, బిస్కెట్ వేయద్దు. ఆ పాప అంతా క్లియర్గా చెప్తాంది, ఎల్ఆర్జీ స్కూల్ చెప్తాంది, పక్క నా బెంచీలో కూర్చున్నావంటాంది, బాక్స్ తీసి పరోటాలు అవి తినేవాడివి అని చెప్తాంది. అంత నీటు చెప్తా అంటే నన్నే బిస్కెట్, నాకే బిస్కెట్ వేస్తావాలే. పోయిరా పోలే, నీతో నాకు పని, పోయిరా పో. నిజమా? అసలు నాకు అర్థమే కావడం. ఆనందం ఎక్కువైపోయింది, ఫేస్లో ఇట్లా గ్లో వచ్చేసింది, ఫేస్ కలర్ వచ్చేసింది, ఉట్టి పడుతుంది ఆడ ఫేస్ కలర్. ఇంతవరకు డల్గా ఉంటివి, పొద్దుటి నుంచి అడిగినాను ఏమి అట్లున్నావు అని. వద్దొద్దప్ప. వస్తా బాయ్. ఇవన్నీ చెప్పద్దమ్మా, తిక్కదా నాకు అట్లా నువ్వు చెప్తా.